మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటుగా వచ్చిన లేటెస్ట్ గా దుమ్ము దులిపాడు. డ్రాగన్ గ్లిమ్స్ తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేశాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఒక్క గ్లిమ్స్ ఇంత పెద్ద వేవ్ ని క్రియేట్ చేసింది లేదు. ఒకటి కాదు రెండు కాదు, ఈ గ్లిమ్స్ వచ్చిన 2 రోజుల్లోనే 70 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 3 రోజుల్లో 100 మిలియన్ల వ్యూస్ తో సెంచరీ కొట్టాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు ఏకంగా 120 మిలియన్ వ్యూస్ కి చేరాయి డ్రాగన్ గ్లిమ్స్ రికార్డులు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు బాంబ్ పేలుస్తోంది. ఒక విచిత్రమైన లెక్క ప్రకారం చూస్తే డ్రాగన్ ఇదే జోరు మీద వస్తే టీజర్ ట్రైలర్ లో ఒకటి మాత్రం 100 కోట్ల వ్యూస్ తో షాక్ ఇచ్చే ఛాన్స్ ఉందట. ఫస్ట్ డే రిలీజ్ రోజు 300 కోట్ల వసూళ్ల రీసౌండ్ రావచ్చట. ఇంతకీ ఏఐ ఏం చెబుతోంది? ఒక్క గ్లిమ్స్ తో 3000 కోట్ల లెక్కలు ఎలా వేస్తోంది? హ్యావ్ ఎ లుక్. డ్రాగన్ గ్లిమ్స్ వచ్చి రాగానే మతి పోగొట్టింది. ఇక 2 రోజుల్లో 70 మిలియన్ల వ్యూస్, 3 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్, 5 రోజుల తర్వాత 120 మిలియన్ వ్యూస్, ఇలా పెరుగుకుంటూనే పోతున్నాయి. అన్ని భాషలు అన్ని సోర్స్ లో వచ్చిన వ్యూస్ చూస్తే 120 మిలియన్ అని తెలుస్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉంది ఏంటంటే తెలుగు హిందీ వ్యూయర్షిప్. డ్రాగన్ గ్లిమ్స్ రాగానే తెలుగులో 60 మిలియన్ల వ్యూస్ వస్తే హిందీలో 24 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇవే 84 మిలియన్ వ్యూస్ దాటాయి. ఇదే విచిత్రం. తెలుగులో ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలా ఉండటం కామనే, కానీ హిందీలో డ్రాగన్ గ్లిమ్స్ కి అక్కడి ఖాన్లు కపూర్ల మూవీల కంటే ఎక్కువగా 24 మిలియన్స్ అంటే 2.5 కోట్ల వ్యూస్ కేవలం 24 అవర్స్ లో వచ్చాయి. ఇది మాత్రం నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ కున్న వీరమాస్ ఫాలోయింగ్ ఎలా ఉందో తెలిసేలా చేస్తుంది. కేవలం గ్లిమ్స్ కే ఇంతటి భారీ రెస్పాన్స్ వస్తే ఇక టీజర్ ట్రైలర్ పరిస్థితి ఏంటి? టీజర్ వస్తే అది ఈజీగా 24 అవర్స్ లో కనీసం 25 కోట్లు దాటొచ్చని, ట్రైలర్ వస్తే మాత్రం 100 కోట్ల బొమ్మని అంటున్నారు. ఇది 1 కాదు 2 కాదు, కనీసం చాట్ జీపీటీ నుంచి జెమినై వరకు చాలా ఏఐలో వేసిన ప్రశ్నలకు వచ్చిన సమాధానం. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారో లేదంటే కామన్ యూజర్స్ ఇలాంటి డౌట్లు వేశారో కానీ RRR దేవర వసూళ్లు, దాని యూట్యూబ్ వ్యూస్ ఇవన్నీ లెక్కలోకి తీసుకొని డ్రాగన్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఎంతుండొచ్చు అన్న ప్రశ్నకు సమాధానం పేలిపోతోంది. బేసిక్ గా సినిమా బాగుంటే వసూళ్లు బాగా వస్తాయి, లేదంటే లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఫస్ట్ డే ఓపెనింగ్స్ అనేవి సినిమా ఎలా ఉన్నా, కాంటెంట్ ఎలా వచ్చినా హీరో ఫ్యాన్స్ ఎఫెక్ట్ తో ఓపెనింగ్స్ అద్దరిపోతాయి. ఇక సినిమా బాగుంటే ఆ వసూళ్లు మరింత పెరుగుతాయి, లేదంటే తగ్గుతాయి. అంతేకాని ఓపెనింగ్స్ మాత్రం సినిమా ఎలా ఉందనే దానికంటే ఏ హీరో సినిమా ఇది, అలానే ఏ దర్శకుడు తీస్తున్నాడు అనే కోణంలోనే ఓపెనింగ్స్ వస్తాయి. అలాంటి అంచనాలతోనే ఏఐ టూల్ సాయంతో డ్రాగన్ ఓపెనింగ్స్ ఎంతంటే ఆల్మోస్ట్ అన్ని కూడా 250 కోట్ల నుంచి 300 కోట్ల నెంబరే ఇస్తున్నాయి. కేవలం గ్లిమ్స్ కొచ్చిన రెస్పాన్స్, ఎన్టీఆర్ మార్కెట్, అలానే ప్రశాంత్ నీల్ కెపాసిటీ అంచనా వేసి 3000 కోట్లకు పైనే రాబట్టే సినిమా అన్న సమాధానం ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించేలా ఉంది. అందుకు తగ్గట్టే గ్లిమ్స్ కూడా రోజు రోజుకి యూట్యూబ్ ను కుదిపేస్తున్నాయి.